ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 7th August షిఫ్ట్ 2 ఇంకా షిఫ్ట్ 3 డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నీ 100% రియల్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. క్వశ్చన్ మనకు థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ ఎవరెవరి మధ్యలో జరిగిందని అడిగిండు క్వశ్చన్. అహ్మద్ షా అబ్దాలీ ఇంకా ఎవరి మధ్యలో జరిగింది? సో గుర్తుపెట్టుకోండి, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ మనకు 14th January 1761 డేట్ రోజు జరిగింది. 14th January 1761. ఓకే, అహ్మద్ షా అబ్దాలీ ఇంకా మరాఠా ఎంపరర్ మధ్యలో మనకు థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ జరిగింది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ ఎవరెవరి మధ్యలో జరిగిందంటే బాబర్ ఇంకా ఇబ్రాహిం లోధి. ఓకే, 1526. ఓకే, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ టాప్డ్ నీతి ఆయోగ్స్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023? ఓకే, సో నీతి ఆయోగ్ రిలీజ్ చేసే ఎస్డిజి ఇండెక్స్ 2023 ప్రకారం ఏ స్టేట్ టాప్లో ఉందంటే కేరళ ఇంకా ఉత్తరాఖండ్ స్టేట్ మనకు టాప్లో ఉంది. ఓకే, ఈ లిస్టులో ఎస్డిజి ఇండెక్స్ లిస్టులో కేరళ ఇంకా ఉత్తరాఖండ్ స్టేట్ టాప్లో ఉంది. ఎన్ని పాయింట్స్ స్కోర్ చేసినాయి అంటే 79 పాయింట్స్ స్కోర్ చేసినాయి. నీతి ఆయోగ్ రిలీజ్ చేసే ఎస్డిజి రిపోర్ట్ ప్రకారం వరస్ట్ పర్ఫార్మెన్స్ ఏ స్టేట్ది ఉందంటే బీహార్ది ఉంది వరస్ట్ పర్ఫార్మెన్స్. ఎన్ని పాయింట్స్ స్కోర్ చేసిందంటే 57 పాయింట్స్ స్కోర్ చేసింది. చాలా ఇంపార్టెంట్. టాప్ చేసిన స్టేట్స్ ఏది? కేరళ ఇంకా ఉత్తరాఖండ్. వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన స్టేట్ ఏది అంటే బీహార్. ఓకే, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంట్రోల్ ఎస్ ఇన్ కంప్యూటర్? సో మనకు కంప్యూటర్లో కంట్రోల్ ఎస్ ఫంక్షన్ ఏంటంటే టు సేవ్ ద ఫైల్. ఏదైనా ఫైల్ సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్ షార్ట్ కట్ కీ అన్నట్టు. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హార్ట్ ల్యాంప్ విచ్ వాన్ ద 2025 మ్యాన్ బూకర్ ప్రైజ్? ఓకే, సో ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఈ బుక్కి వచ్చింది, హార్ట్ ల్యాంప్ బుక్కి. ఆథర్ ఎవరంటే ఇది మనకు ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ హార్ట్ ల్యాంప్ బుక్కి ఆథర్ ఎవరంటే ఈ ఇండియన్ ఆథర్ అన్నట్టు భాను ముష్తాక్. ఓకే, భాను ముష్తాక్ చాలా ఇంపార్టెంట్. భాను ముష్తాక్ ఆథర్ ఆఫ్ హార్ట్ ల్యాంప్ బుక్ చాలా ఇంపార్టెంట్. సో ఒరిజినల్లీ మనకు కన్నడలో రాసిండ్రు ఫస్ట్, దానికి మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిండ్రు. ఓకే, సో ఇది కూడా అడుగుతాడు. హార్ట్ ల్యాంప్ బుక్ ఆథర్ మనకు భాను ముష్తాక్ కదా. ఫస్ట్ ఏ లాంగ్వేజ్లో రాసిండ్రు అంటే ఈ బుక్ ఫస్ట్ ఏ లాంగ్వేజ్లో రాసిండ్రంటే కన్నడలో రాసిండ్రు, దాని తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిండ్రు. ఇది మనకు 2025లో మ్యాన్ బూకర్ ప్రైజ్ గెలుచుకున్నది ఈ బుక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జాగర్ డ్యాన్స్ ఏ స్టేట్లో పర్ఫామ్ చేస్తారు? జాగర్ డ్యాన్స్ అంటే ఉత్తరాఖండ్ స్టేట్లో మనకు జాగర్ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. విచ్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ విచ్ మేడ్ ఇన్ 1913? ఏదంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రాజా హరిశ్చంద్ర వాజ్ ఇండియాస్ ఫస్ట్ సైలెంట్ ఫీచర్ ఫిల్మ్ మేడ్ బై దాదాసాహెబ్ ఫాల్కే ఇన్ 1913. 1913లో వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఏదంటే రాజా హరిశ్చంద్ర. ఓకే, సో ఈ ఫిల్మ్ ఎవరు తయారు చేసిండ్రంటే డైరెక్టర్ ఎవరంటే దాదాసాహెబ్ ఫాల్కే. ఓకే, క్వశ్చన్. హూ డైరెక్టెడ్ ద ఫిల్మ్ తన్వి ద గ్రేట్ అట్ 78th Cannes ఫిల్మ్ ఫెస్టివల్? ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మనకు ద ఫిల్మ్ తన్వి ద గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరంటే అనుపమ్ ఖేర్. ఓకే, అనుపమ్ ఖేర్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ తన్వి ద గ్రేట్. ఓకే, మలేరియా ఎందుకు అవుతుంది? సో గుర్తుపెట్టుకోండి, ఫీమేల్ మస్కిటో ఉంటుంది, ఇది కరవడం వల్ల మనకు మలేరియా అవుతుంది. మస్కిటో కరవడం వల్ల మనకు మలేరియా అవుతుంది. ఈ అనోఫిలిస్ మస్కిటో మేలా ఫీమేలా అని చాలాసార్లు అడిగిండు. సో అనోఫిలిస్ ఫీమేల్ మస్కిటో అన్నట్టు. అనోఫిలిస్ ఫీమేల్ మస్కిటో మనకు కరవడం వల్ల మలేరియా వస్తుంది. సిస్టమ్ డెవలప్డ్ బై డిఆర్డిఓ వాజ్ యూజ్డ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్? సో బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్. ఓకే, బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ మనకు ఆపరేషన్ సింధూర్ టైంలో యూజ్ చేసిండ్రు. ఉల్గులాన్ రెబిలియన్ ఈజ్ నోన్ బై వాట్ అదర్ నేమ్? సో మనకు ఉల్గులాన్ రెబిలియన్ ఇంకో పేరు ఏంటంటే బిర్సా ముండా రెబిలియన్. ఓకే, బిర్సా ముండా ఎవరంటే మనకు ట్రైబల్ లీడర్ అన్నట్టు. సో చాలా ఇంపార్టెంట్. రెయిన్ఫాల్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ కాజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సౌత్ ఇండియాలో రెయిన్ఫాల్ దేనివల్ల అవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, పర్టికులర్లీ తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రిసీవ్స్ ఇట్స్ మెయిన్ రెయిన్ఫాల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్. సో మనకు సౌత్ ఇండియాలో రెయిన్ఫాల్ దేనివల్ల అవుతుంది అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల అవుతుంది. ఓకే, నార్త్ ఈస్ట్ మాన్సూన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డబుల్ స్టార్ మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి అడగొచ్చు ఇది.
వెన్ డిడ్ వొడాఫోన్ కంపెనీ ఎంటర్ ఇన్ ఇండియా? 2007లో మనకు వొడాఫోన్ కంపెనీ ఇండియాలో ఎంటర్ అయింది. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నార్త్ వెస్టర్న్ రైల్వే లొకేటెడ్? సో మనకు జైపూర్ రాజస్థాన్లో నార్త్ వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ వాస్ అవార్డెడ్ ద ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2024? సో ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే జస్ప్రీత్ బుమ్రాకి మనకు. హైడ్రోజన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్? సో హైడ్రోజన్ ఏ గ్రూప్లో ఉంటుంది పీరియాడిక్ టేబుల్లో అంటే మనకు హైడ్రోజన్ సో హైడ్రోజన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో మనకు హైడ్రోజన్ ఫస్ట్ గ్రూప్లో ఉంటుంది పీరియాడిక్ టేబుల్లో. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వాజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ ఎనాక్టెడ్? సో మనకు ద రైట్ సో దిస్ యాక్ట్ వాస్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆన్ 15th June 2005. 15th June 2005 ఇయర్లో మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్టార్ట్ అయింది. తల్కటోరా గోల్ చక్కర్ ఏడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. తల్కటోరా గోల్ చక్కర్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన లాంచ్డ్? సో మనకు 25 December 2000 ఇయర్లో మనకు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన స్టార్ట్ అయింది. నోఫిల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో మనకు అరుణాచల్ ప్రదేశ్లో మనకు నోఫిల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ లొకేటెడ్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా? సో మనకు డాక్టర్ అజయ్ సేత్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఎప్పుడు? 24th March 2025 ఇయర్లో 24th March డేట్లో మనకు న్యూ ఫైనాన్స్ సెక్రటరీగా అజయ్ సేత్ అపాయింట్ అయినరు. సో ఇవి 7th October షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ జీకేజిఎస్. సో ఇవి 100% రియల్ క్వశ్చన్స్ అన్నట్టు. సో ఇట్లా రెగ్యులర్ షిఫ్ట్ అనలైజ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే టీసీఎస్ అడుగుతుంది క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ డైరెక్ట్ రిపీట్ కూడా అవ్వచ్చు. సో మీకు చాలా యూజ్ అవుతుంది. సో రెగ్యులర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ షిఫ్ట్ అనలైజ్ చేస్తాం మేము, చాలా యూజ్ అవుతుంది మీకు.